ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 ఏళ్ళు గడిచిపోయింది. సో మరి ప్రజలకు ఇస్తాను 6 గ్యారెంటీల ముచ్చటేంటి, మరి ప్రజాప్రభుత్వం ఎట్లా రన్ చేసిందని చెప్పేసి కొంతమంది ఇక్కడ కాలింగ్ సంబంధించిన వాసులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎట్లుందన్న ఈ ప్రజాప్రభుత్వం ఏ విధంగా ఉంది? 2 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. ఇక్కడ ప్రజా ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు అందరికీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో అన్ని ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్, ఎట్లా చూడాలి దీన్ని? మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం గురించి వాళ్ళు చెప్పినారు, బాగానే ఉంది. కానీ అది ఎక్కడి వరకు ఎవరికి చెందుతుందో ఎవరికి చెందుతుందో అది మనకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఉన్న పాలన కంటే ఇప్పుడున్న పాలన కంటే గత ప్రభుత్వం పాలన బాగుంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిస్టంలో ఇప్పటి వరకు డ్రైనేజ్ సిస్టంలో కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇంతకుముందు బాగుండే. ఇప్పుడు వాటరే సరిగా రావట్లేదు మాకు బస్సులకు. మంజీరా వాటర్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ఉండితే కంప్లైంట్ చేసి 2-3 రోజులు రానే రాలేవారు, ఎవరు పట్టించుకునే నాది కూడా లేడు ఇక్కడ. గతంలో ఎట్లుంటుండే? కంప్లైంట్ చేసిన ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుండే. మేము ట్విట్టర్లో పెట్టినా ఇమీడియట్ రియాక్ట్ అవుతుండే ఎవరైనా. అది బాగుండే అండి. మరి ఇక్కడ ప్రజాప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రజలకు అని చెప్పేసి ఏదైతే మేము అన్నామో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో 6 గ్యారెంటీలు అన్నాం కాబట్టి ఇంటింటికి కూడా 6 గ్యారెంటీల పథకాలు పోయినాయి అని చెప్పేసి కూడా గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు గ్యాస్ అన్నారు, సబ్సిడీలు అన్నారు, ఏదంటే ఏది రావట్లేదు. సబ్సిడీలు లేవు, ఏం లేవు. ఇప్పుడు గ్యారెంటీలో ఇప్పుడు ఏంటంటే 6 గ్యారెంటీలు అంటే సబ్సిడీ అన్నారు, ఇంకా ఆరోగ్యశ్రీది అందరికి రావట్లేదు. అది ఎవరికో వచ్చిన వాళ్ళకే వస్తుంది, అందరికి రావట్లేదు కదా. అంటన్నా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటన్నా? తేడా అంటే అప్పుడు అంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే మాకు. ఇప్పుడేమో ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే వాటర్ టైంకి రావట్లేదు. మంజీరా ఇప్పుడు కనెక్షన్, ఇంతకుముందు వాటర్ అంటే ఫుల్ ఏ టైం కంటే ఆ టైంకి వస్తుండే, ఇప్పుడు అలా లేదు. సో మరి ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇక్కడ మేము అక్కడ వెళ్ళి వాటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగితే ఏమంటే అక్కడ డిపార్ట్మెంట్కే వాటర్ రావట్లేదు, పైనుంచి కనెక్షన్స్ లేవు, పైనుంచి కనెక్షన్ కట్టేంది, వాటర్ సప్లై ఎక్కడ లేదు, అక్కడ లేనందుకే మేము ఇక్కడ వదలట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. డైరెక్ట్ మళ్ళీ ట్యాంకర్లు మాత్రం బయటికి వెళ్తున్నాయి, పబ్లిక్ ఇవ్వడానికి సరిపోవట్లేదు. ఉన్నోళ్ళకే వాటర్ పోతున్నాయి, లేనోళ్ళకి లేనే లేదు. అంటే ప్రజాప్రభుత్వంలో అలాంటిది ఏం జరగదు. వెంటనే అధికారులు ఉంటారు, చర్య తీసుకుంటారు, పేదవాళ్ళకి కష్టం వస్తే అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే చెప్పి అది జరగడం వరకు లేదు, చెప్పడం వరకే, అంతే, జరగడం లేదు. ఏమేమి సమస్యలు ఉన్నాయన్న మీ బస్సులో? అంటే మా బస్సులో వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ప్రతిదీ ప్రాబ్లం ఉంది. ఈ 2 ఉంటే చాలు. స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా వెలగవు. అది కంప్లీట్ చేస్తే ఎవరు రాను కూడా రారు. అన్ని గల్లీలన్నీ చీకట్టుకుంటాయి, ఎవరు పట్టించుకునే నాదులు లేదు. అంటే ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడే తిరుగుతారండి, తర్వాత ఎవరు పట్టించుకోరు. స్పెషల్లీ 3-4 గల్లీలు అయితే అసలు పట్టించుకోరు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏమేమి వచ్చినాయమ్మా? ఇంద్రమ్మ చీరలు అన్నారు, ఏది రాలేదు మాకు, అసలు ఏది రాలేదు. గవర్నమెంట్ సొమ్ము మాకు ఒక్క నయా పైసా కూడా చెందలేదు. మాకు 100కి 100 వాళ్ళు చెప్తాను, చెందేటోళ్ళకే చెందుతాయి, చెందిన వాళ్ళకైతే రూపాయి కూడా చెందాలి. అట్లా కాదు, ప్రజలకు ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీల ఫామ్ నింపుకున్నారో ఆ గ్యారెంటీలు అన్ని చెప్తున్నారు. ఏది ఎక్కడ ఇస్తారు? ఎక్కడ అది చూపెట్టమను లేని వాళ్ళకి ఇచ్చిన మన హైదరాబాద్లో ఎక్కడ నన్ను ఎవరికన్నా వచ్చిందా? చూపెట్టమను. ఇక్కడ లేదు. ఇప్పుడు ప్రజలంతా ఉత్సవాలు చేస్తున్నారమ్మా. చెందేటోళ్ళకి చెందినాయి కాబట్టినే వాళ్ళు చేస్తుండ్రు, చెందని వాళ్ళకు ఎవరికి రాలేదు. ఎవరికైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకే తీసుకుంటారు. నేను అన్ని పెట్టినా, కౌంటర్ మైల పెట్టినా, డబుల్ బెడ్రూమ్ గురించి పెట్టిన, ఇందిరామ్మ ఇల్లు అంటే ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు ఏమో, ఇందిరామ్మ ఇల్లు గురించి పెట్టిన, కౌంటర్ మైల అని పెట్టుకున్నా. ఏది రాలేదు తప్ప, ఇప్పటి వరకు ఏది రాలేదు. ఎందుకు వేస్ట్ మనం? ఈ బస్సు వాసుల సమస్యలు మాత్రం చూస్తున్నాం కదా మనము. వాళ్ళు చెప్తున్నారు కనీసం వీధి లైట్లు లేవు, డ్రైనేజ్ పైపులు లేవు. అంటే ఇక్కడ రకరకాల ఇబ్బందులు పడుతున్నాము. అయినప్పటికీ ఇక్కడ ఉండే స్థానికులు ఎవరు కూడా మనల్ని స్పందించడం లేదు, కేవలం మమ్మల్ని ఓట్ల కోసమే వాడుకుంటున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు కొంతమందిని మాట్లాడిచ్చాం మనము. అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అని చెప్పారు, 6 గ్యారెంటీలు అప్లై చేసుకొని 2 ఏళ్ళు అయిపోతుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఏ అధికారి రాలేడు, మాకు ఎవరు కూడా సర్వే చేయలేడు, మాకు ఇది ఉన్నది ఇది లేదు అని కూడా మాకు చెప్పిన పాపాన లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. మనం చెప్పేది కాదు, ఇప్పుడు వాళ్ళే చెప్పారు స్పష్టంగా. అంటే ఇక్కడ ఒకప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా వాటర్ వచ్చేది, డ్రైనేజ్ సమస్య ఉండేది కాదు అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ 6 గ్యారెంటీలు అప్లై చేసుకుంటే 6 గ్యారెంటీలల్లో ఇప్పటికీ నేను ఒంటరి మహిళ ఉన్నా, ఒక్క పెన్షన్ రాలేదు, నాకు ఒక రేషన్ కార్డు లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఉండడానికి కూడా ఇండ్లు లేని పరిస్థితి ఉన్న ఈ బస్తీలలో ఇలాంటి పేదవాళ్ళను చూడాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ చాలామంది ఆటో డ్రైవర్లు కూడా ఉంటారు, కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు.
అనేక రంగాలలో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది అని కూడా వారు చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం అనేది పేరుకు మాత్రమే ప్రజాప్రభుత్వం రన్ చేస్తున్నారు వాళ్ళు తప్ప, కానీ ప్రజల దగ్గరికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో చేసింది ఏం లేదు. ఇప్పుడు వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికలు కదా, అప్పుడు అడుగుతాము అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్న మాటలు ఇవి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.